ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్. చెప్పండి, ఏ సమస్య మీద వచ్చినాక మీరు? మేము మాది చెంగిచెర్ల గ్రామం, మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామం. చెంగిచెర్ల గ్రామంలో మాకు 22 గుంటల భూమి ఉన్నది. ఈ భూమి పార్టీషన్ కాలేదు. భాగాలు కూడా పంచుకోలేదు. అతను 51, 50, 52 అతని నంబర్ అక్కడ ఫ్లాట్ నంబర్ ఆయన నంబర్ ఉంది. మాది 51 మాది. మేము అతను అమ్మమని చెప్తే మేము అమ్మమన్నాం. అమ్మనందుకు మా మీద కక్ష కట్టి అతను భూమి దొంగ లేబర్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తిప్పుకుంటా పోలీస్ స్టేషన్ కూడా జైలు కూడా పంపించాడు. జైలుకు పంపించి కూడా జైలుకు కేసు కూడా గెలిచినాక కూడా అతను కోర్టుకు వచ్చి కూడా సాక్ష్యం చెప్పలేదు. అయితే అతను రావచ్చు కదా చెప్పి ఇతని మీద ఇతను ఎమ్మెల్యే అతను మా మీద ఆయన మాకేమన్నా పగన ఆయన మీద మా మీద ఈ కక్ష ఎందుకు చేసి మేము గరీబ్ వాళ్ళం. మాకు దంద చేసుకుంటేనే ఏటలు కోసుకుంటేనే మాకు పైసలు మొత్తం 20 గుంటలు కానీ 18 గుంటలు కానీ కట్టేసిండు. మొత్తం 18 గుంటలు కట్టేసిండు. ఇంకా 6 గుంటలు వేరే కిరికిరి ఉంది. దాన్ని వేరే పంచాయతీ ఎంఆర్ఓకి ఇచ్చినాము. మున్సిపల్ కమిషనర్ కూడా ఇచ్చినాము. 3 సార్లు ఇచ్చినాము. 2018లో 3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాని మీద ఎవరు చర్య తీసుకోలేదు. ప్రతి ఒక్క ఆఫీస్ తిరిగాము. గవర్నమెంట్ ఆఫీస్కి తిరిగినప్పుడు మాకు పిలవచ్చు కదా, ఫోన్ నెంబర్ రాసిచ్చినాం. సార్ మా దాంట్లో ఇల్లు కడతారు. మున్సిపల్ కమిషనర్ కూడా అన్నాం, సార్ మా దాంట్లో ఇల్లు కడతారు, మీరు రావాలి సార్ మీరంటే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారా భయ్, వాళ్ళు మీ దాంట్లో ఎందుకు కడతారు? రాదు సార్ మీరు అంటే 3 సార్లు ఇచ్చాము. 3 సార్లు కూడా రాలే. ఆడికి వాళ్ళు కట్టడం రాత్రి పగలు కట్టడాలు జరిపేసారు. ఈ జరిపినాక పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం. దేని ఆ పోలీసులు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ప్రకారం వస్తారు, తీసుకొని పోతారు. జీప్లో వేసుకొని పోతారు, కూర్చోబెడతారు, మళ్ళీ పంపిస్తారు. మీరు అడిగి పోతారా భయ్, వాళ్ళు తెచ్చుకోరు కానీ అడిగే కథం. ఇక అక్రమంగా మా మీద కేసులు పెట్టడం, వాళ్ళు ఇల్లు కట్టడం. ఇక మేము ఏం చేయాలి? ఇక మేము అక్కడ తిరగడం, ఆఫీస్లో బట్టి తిరగడం. సారు ఇట్లా పలాని దగ్గర ఇట్లా దౌర్జన్యం చేస్తున్నట్టు కూడా ఆయననేమో ఏం చేస్తాడు, నేను కొన్నా అంటాడు. ఎవరు చెప్తాడు? ఎవరు కంప్లైంట్ పెట్టాడు అతను తోటి చెప్తాడు, నేను కొన్నా అంటాడు. అదే కొన్నాడు అయితే మాకు 10 ఏళ్ళ నుంచి మేము తిరుగుతున్నాం పిచ్చోళ్ళు లేక. అతను కూడా చెప్పొచ్చు కదా, కొన్నా అని మాకు సమాధానం మాకు కూడా చెప్పొచ్చు కదా. అతను కూడా వచ్చి ఎమ్మెల్యే ఈయన కూడా మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చి కూడా ఇతని మీద మాకేమన్నా బాగానా ఈయన మీద పెట్టడానికి ఇంత దూరం వచ్చి ఈయనకి వచ్చి అతని మీద చేసుకోనికి. అందుకే మేము అనుకుంటాం అతను కిషన్ రెడ్డి ఈయనకి వదిగా మేము విచారణ చేస్తున్నాం అని చెప్పిండు. ఈయనకి విచారణ చేస్తున్నాం బాబు అని చెప్పగానే మేము ఇదే తిరుగుతున్నాం సార్. ఇప్పుడు 3వ సారి మాకు న్యాయం లేదు. ఇప్పుడు 3వ సారి ఇది ఏమో విచారణ చేస్తున్నాం, పోయి అడుగుపోరి అని అన్నారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్ పోతే కలెక్టర్ పోతే లేడు. పోయినా మొన్న ఇది ఇస్తారా అది అక్కడ ఏదో ఉప్పు కూడా ఏదో అది మొత్తం ఈ 10 గుంటలు